11 నుంచి 2 గంటల లోపు దొంగతనం చేస్తానని చెప్తున్నాం. అంటే ఇంటిని ఎంచుకునే ముందు ఆ డబ్బు గలారీలా ఎలాగ నువ్వు ఐడెంటిఫై చేస్తావు? సార్ అట్లేం ఉండదు సార్, ఇండివిజువల్ అవుతుంది. మామూలుగా మొత్తం డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని ఇంటి కూడా ఒక కారు పెట్టుకొని అవి పెట్టుకుంటే అందరి దగ్గర పైసలు ఉండేవి సార్. ఆడే అప్పుల పాలు ఉంటాడు. మామూలుగా చిన్న ఇండివిజువల్ అవుతుండే చిన్న బైక్ గీక్ పెట్టుకొని ఉంటుంది, అందరి దగ్గర పైసలు ఉంటాయి, అది దాచి పెట్టుకుంటాడు. ఎలా దేనికో కూతురు పెళ్ళికి కావచ్చు, లేకపోతే సంథింగ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసమో ఇంట్లో పెట్టుకుంటాడు, బ్యాంక్లో పెట్టుకుంటాడు. అది నా సొంత వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ డూప్లెక్స్ హౌస్ కారు ఉన్న వాళ్ళకి ఆడ అప్పుల పాలు ఉంటాడు సార్, ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని అందరు ఏముండదు, అప్పులే ఉంటాయి ఆయనకి. నీకు ఎలా తెలుసు అప్పులు ఉన్నాయని? తెచ్చిపోతుంది సార్. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఎంత వస్తాయి, 50,000 వస్తాయి. ఆడ 20-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాడు, 10-15 లక్షల కారు పెట్టుకుంటాడు. ఏడుంటుంది సార్? అంటే అటువంటి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం దొరికాయా? ఏం దొరకవు సార్. నేను ఓన్ గిట్లా. మరి ఎవరింటికి ఎక్కువ వెళ్తుంటావు? మీడియం సార్, అటు ఇటు కాకుండా ఉండాలి. మామూలు ఇండివిజువల్ హౌస్ ఉంటుంది, మామూలుగా బండి. మీడియం ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నప్పుడు బాధ అనిపించదా? వాళ్ళు నువ్వే చెప్తున్నావు కూతురు పెళ్లి కోసం ఇల్లు కట్టుకోవడానికో ఇన్వెస్ట్ చేయడానికో డబ్బులు పెట్టుకుంటారని. వాళ్ళ కష్టాన్ని దోచుకున్నప్పుడు బాధ అనిపించదా? అప్పుడు నేను ఆలోచించలేదు సార్, చెప్తున్నా కదా. నేను ఇవన్నీ అయితే ఒకసారి అయ్యింది సార్ అట్లా. నేను చిన్నపిల్లలు జైలుకి వెళ్ళి 3 సార్లు వారిపోయాను, ఎస్కేప్ అయినా. ఫస్ట్ టైం వారిపోయినప్పుడు ఏం కాలేదు, పట్టుకో చిన్నపిల్లల్ని కదా తీసుకొచ్చి మళ్ళీ లోపల వేసారు. సెకండ్ టైం వారిపోయినా అట్నే చేసారు. థర్డ్ టైం ఆ సార్ అందులో ఉండే ఒక సార్ నన్ను బాగా తిట్టిండు సార్. నాకు పోవాలని లేకున్నా కానీ ఆయన మీద కోపంతో వారిపోయినా. రేపు రిలీజ్ నాది, ఇవాళ వారిపోయినా. నాకు 1 year శిక్ష పడ్డది నాకు చిన్నపిల్లల జైల్లో. ప్రెస్లో మన ఉంటుంది సైదాబాద్ PS వెనక. అందులో వేసినా రేపు రిలీజు. నన్ను బాగా తిట్టిండు సార్, టార్చర్ పెట్టిండు నన్ను. నేను రేపు తెల్లారితే రిలీజ్ అవుతా, నేను ఏం చేయలేను నేను అని చెప్పి నేను నైట్ వారిపోయాను సార్. నైట్ వారిపోయి 3 రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చిన. అప్పటిదాకా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినాక వాళ్ళ వైఫ్కి ఈయన ఉద్యోగం పోయిందని చెప్పి హార్ట్ అటాక్తో చనిపోయింది సార్. నాకు తర్వాత తెలిసింది. అలా వైఫ్కి ఫస్ట్ నుంచే బాగలేదు, కొంచెం అనారోగ్యంతో బాగలేదు. తర్వాత నేను వచ్చినాక తర్వాత వారం రోజుల తర్వాత ఇట్లా సార్ వాళ్ళ వైఫ్ చనిపోయిందంట, ఇట్లా ఉద్యోగం పోయిందని సడన్ తెలిసేవారికి చనిపోయిందంటే అప్పుడు మస్తు బాధ అనిపించింది సార్. అరే నేను తెలియక చేసిన తప్పు పాపం సార్. ఆ సార్ అంతా అయినా కానీ తెల్లారి వచ్చి నవ్వుకుంటా ఎందుకు చేసినావురా బాబా అని నువ్వు మాటలేదు సార్. నేను తిట్టినారా వాస్తవమే నిన్ను, కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు ఇంత పనిష్మెంట్ ఇస్తావు అనుకోలేదు నాకు అని చెప్పి మస్తు ఏడ్చింది సార్. అప్పుడు బాధ అనిపించింది నాకు, ఇంత ఫస్ట్ టైం రా అమ్మ ఇట్లా వారిపోయింది అంటే. కానీ ఇంట్లో దొంగతనం చేసి ఇంట్లో మీద బాధపడలేదు? లేదు సార్, బాధపడలేదు. ఫస్ట్ ఆలోచన వాళ్ళు కూడా కష్టపడి పెట్టుకుంటారు కదా, డబ్బులు దోచుకోవడం బాధ అనిపించదు?